అందరికీ నమస్కారం. ఈరోజు మొత్తం ఈ ప్రాంతానికి సంబంధించి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కానీ, కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కానీ, నిజామాబాద్లో జగిత్యాల, కురుట్ల, మెట్పల్లి ప్రాంతానికి సంబంధించి అనేక మంది పేద ప్రజలు వైద్యం నిమిత్తము చికిత్స కోసం వాళ్ళ కరీంనగర్ ప్రధాన ఆసుపత్రికి రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ఇలా వేలాది మంది ఇలా ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మొదటి నుంచి కూడా విద్య, వైద్యానికి ప్రాముఖ్యతనిస్తున్న విషయం వాస్తవం. అది ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద, ఆ స్కీమ్ కింద ఇవాళ కరీంనగర్లోని క్రిటికల్ కేర్ బ్లాక్కు 23,70,00,000 రూపాయలతోని పూర్తి నిర్మాణం చెప్పడం జరిగింది. అత్యాధునిక వసతులు, అన్ని ఎక్విప్మెంట్స్తోని ఈరోజు ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ను ఈరోజు ప్రారంభించడం జరిగింది. 23,70,00,000. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు. ఈ నిర్మాణం కానీ, ఎక్విప్మెంట్స్ కానీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులైనప్పటికీ దానిలో డాక్టర్స్ నియామకం కానీ, ప్రజలకు సేవలు అందించడం కానీ పూర్తిగా అది కంప్లీట్ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని. దానిలో క్రిటికల్ కేర్ ఇప్పుడు దాదాపు 4-5 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. దానిలో న్యూరో డాక్టర్ కావాలి, ఆర్థో డాక్టర్ కావాలి, కార్డియాకు సంబంధించి డాక్టర్ కావాలి. ఇట్లా అనేక రకాల డాక్టర్స్ అవసరం ఉంది. ఆ డాక్టర్స్కు ప్రభుత్వం ఇవ్వకుండా, సిబ్బందిని ఇవ్వకుండా మనం ఇంత పెద్ద బిల్డింగు ఇన్ని 23 కోట్లతో కట్టుకుంటే వృధా అవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతోని ఇంత పెద్ద బడ్జెట్ ఇచ్చింది. కేవలము ఈరోజు ఇదే బడ్జెట్ కాదు. ఈ కరీంనగర్ ఎగ్జాంపుల్, కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికే ప్రతి సంవత్సరము 30 నుంచి 40 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తున్నాయి. 30 నుంచి 40 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఈ మధ్య ఏమైంది, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఇవ్వాల్సిన మ్యాచింగ్ అందిస్తలేవు. కాబట్టి కేంద్రం ఇచ్చినా కూడా ఆపాల్సి వస్తుంది. యూసీ ఇవ్వకుండా ఆపాల్సి వస్తుంది, యూటిలైజ్ సర్టిఫికేట్ ఇవ్వకుంటే ఆపాల్సి వస్తుంది. ఇది పాలసీ ఇది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సంబంధిత డాక్టర్లను వెంటనే రిక్రూట్ చేయాల్సిన అవసరం ఉంది, సిబ్బందిని రిక్రూట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక మంచి ఆలోచనతో మనం చేస్తున్నాం. ఇవాళ మీకు తెలుసు, గతంలో 2014, 2015 యూపీ హయాంలో వైద్యానికి ఖర్చు పెట్టింది ఎంత అంటే 37,000 కోట్ల రూపాయలు మాత్రమే. 37,000 కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే ఇలా వైద్యానికి అప్పటి ప్రభుత్వం కేటాయించింది. వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక 1,18,000 కోట్ల రూపాయల బడ్జెట్ను వాళ్ళ కేటాయించలేదు. అంటే 1,00,000 కోట్ల బడ్జెట్ను ఎక్స్ట్రా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వైద్యం కోసం కేటాయించింది. విద్య కూడా అంతే. అంత ప్రభుత్వం 68,000 కోట్ల రూపాయలు ఇస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 1,38,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చింది. అందుకే ఎన్హెచ్ఎం కింద అన్ని పిహెచ్సి సెంటర్లు కానీ, బస్తీ దవాఖానలు కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే, ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మాత్రమే ఇవి నడుస్తున్నాయి. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నిధులను డైవర్ట్ చేయడం, కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేసినప్పుడు కూడా దాన్ని సరి అయిన విధంగా వినియోగించుకోకపోవడం. దీనికి కారణం ఏంటంటే ఎక్స్పర్ట్స్ లేకపోవడం. ఇవాళ నేను గతంలో మంచి ఎక్స్రే మిషన్ ఇచ్చాను నేను, కానీ ఎక్స్పర్ట్ లేడా. ఆ ఎక్స్రే మిషన్ ఖరాబ్ అయిందని చెప్పి మళ్ళీ మూల పడేస్తారు దాన్ని. మళ్ళీ నేను ఇంతకుముందు అంబులెన్స్ ఇచ్చిన, ఇక్కడికి వీళ్ళకు కాన్సన్ట్రేటర్స్ ఇచ్చిన, ఆక్సిజన్ మిషన్ ఇచ్చిన, బెడ్స్ ఇచ్చిన, వెంటిలేటర్లు ఇచ్చిన, అంబులెన్స్ ఇచ్చిన, ఐసీయూ ఫెసిలిటీ ఉన్న అంబులెన్స్ కూడా ఇచ్చిన.